అనగనగా ఒక అడవిలో ఒక గుర్రం ఉండేది. అది చాలా వేగంగా పరిగెత్తగలదు, కానీ దానికి కొంచెం గర్వం ఎక్కువ. అదే అడవిలో పెద్ద శరీరం, అపారమైన బలమున్న ఒక ఏనుగు కూడా ఉండేది. ఏనుగు చాలా శాంతంగా, తెలివిగా ఉండేది. ఒకరోజు గుర్రం ఏనుగు దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: ఓ ఏనుగు, నీకు బలం ఉండవచ్చు, కానీ నేను నీకంటే చాలా గొప్పవాడిని. నేను ఎంత వేగంగా పరిగెత్తుతానో తెలుసా? నువ్వు నెమ్మదిగా నడుస్తూ ఉంటావు. నీ బలం కంటే నా వేగం గొప్పది అని గుర్రం ఏనుగును చూసి ఎగితాళి చేసింది. ఏనుగు అప్పుడు నవ్వి ఇలా చెప్పింది: "హహహహ, మిత్రమా, వేగం గొప్పదా బలం గొప్పదా అన్నది ముఖ్యం కాదు, సందర్భాన్ని బట్టి ఉంటుంది. సరే, మనలో ఎవరు గొప్పవారో ఒక పరీక్ష పెడదాం" అని అంది ఏనుగు. గుర్రం ఉత్సాహంగా: అలాగైతే సరే, ఎలాంటి పరీక్ష అయినా నేను సిద్ధంగా ఉన్నాను. ఏం పరీక్షనో చెప్పు. ఏనుగు ఇలా చెప్పింది: ఈ అడవి మధ్యలో ఒక లోతైన బురద గుంట ఉంది. మనమిద్దరం ఒకేసారి పరుగు మొదలుపెట్టి ఆ బురద గుంటను దాటి అవతలికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాలి. ఎవరు ముందు వస్తే వారే గొప్పవారు. దానికి గుర్రం వెంటనే ఒప్పుకుంది. అంతేనా? ఇందులో గొప్ప విషయం ఏముంది? నేను వేగంగా పరిగెత్తి నిన్ను క్షణంలో ఓడిస్తాను అని గర్వంగా అంది గుర్రం. పరుగు మొదలయ్యింది. గుర్రం తన అత్యంత వేగంతో పరిగెత్తి కొద్దిసేపట్లోనే బురద గుంట దగ్గరకు చేరుకుంది. ఏమాత్రం ఆలోచించకుండా తన వేగంపై ఉన్న నమ్మకంతో గుంటలోకి దూకింది. అయితే ఆ బురద గుంట గుర్రం ఊహించిన దానికంటే చాలా లోతుగా, చిక్కగా ఉంది. గుర్రం దాని లోపల పడిపోయింది. గుర్రం వేగాన్ని ఉపయోగించి బయటపడాలని ఎంత ప్రయత్నించినా దాని కాళ్ళు బురదలో ఇంకా ఇరుక్కుపోయాయి. ఎంత కదిలితే అంత ఇరుక్కుపోయింది. అది భయంతో సహాయం కోసం అరిచింది. ఏనుగు నెమ్మదిగా పరిగెత్తుకుంటూ వచ్చింది. అది బురద గుంటను చూడగానే తెలివిగా తన పెద్ద కాళ్లను మెల్లగా సురక్షితమైన ప్రదేశంలో పెట్టి ఆగిపోయింది. గుర్రం ఏనుగును చూసి: ఏనుగా, దయచేసి నాకు సహాయం చెయ్యి, నేను ఇందులో ఇరుక్కుపోయాను అని వేడుకుంది. ఏనుగు నవ్వి: హహ, నీ వేగం ఏమైంది? నన్ను ఓడిస్తానని అన్నావు కదా. ఇప్పుడు చూడు, వేగం కంటే ఏది ముఖ్యమో తెలుస్తుంది. ఇప్పుడైనా నీకు అర్థమయ్యిందా? వేగం కంటే బుద్ధి, ఆలోచన కూడా చాలా ముఖ్యమైనది. ఆలోచించకుండా వేగమే గొప్పది అని అనుకుంటూ పరిగెడితే ఇలా ఏదో ఒక రోజు ఇరుక్కుపోతావు అని చెప్పింది ఏనుగు. ఏనుగు వెంటనే వెళ్ళి ఒక బలమైన చెట్టు కొమ్మను విరిచి తీసుకువచ్చింది. ఆ కొమ్మను బురదలో ఇరుక్కున్న గుర్రానికి అందించింది. గుర్రం ఆ కొమ్మను గట్టిగా పట్టుకోగానే ఏనుగు తన అపారమైన బలంతో ఆ కొమ్మను లాగింది. ఒకసారిగా గుర్రం బురద గుంట నుండి బయటపడింది. గుర్రం అలిసిపోయి సిగ్గుపడి తల వంచింది. నన్ను క్షమించు ఏనుగా, నేను నా వేగం గురించి గర్వపడ్డాను. నీ బలం, తెలివి గురించి తక్కువ అంచనా వేశాను. ఇక్కడ బురదలో నుంచి బయటపడడానికి బలం, ఆ బలాన్ని ఎలా ఉపయోగించాలో అనే జ్ఞానం ముఖ్యమని తెలుసుకున్నాను అని అంది గుర్రం. ఏనుగు చిరునవ్వు నవ్వి: మిత్రమా, వేగం, బలం రెండు ముఖ్యమే, కానీ వాటిని సరైన మార్గంలో సరైన విధంగా ఉపయోగించాలంటే తెలివి కావాలి. ఏది గొప్ప కాదు, ఏది తక్కువ కాదు. ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ముందుకు సాగాలి. గర్వం ఎప్పుడూ ఉండకూడదు. ఇప్పటి నుంచైనా నువ్వు గర్వాన్ని వదిలి అందరితో కలిసిమెలిసి సంతోషంగా ఉండు అని చెప్పింది ఏనుగు. ఆ రోజు నుండి గుర్రం తన గర్వాన్ని వదిలి ఏనుగు మరియు మిగిలిన అడవిలో ఉన్న అన్ని జంతువులను గౌరవించడం నేర్చుకుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే, బలం వేగం కాదు, సరైన సమయంలో ఉపయోగించే తెలివి మరియు మంచి మనసు ఎప్పుడు గొప్పది. మరియు గర్వం పనికిరాదు. ఎప్పుడూ ఒకరినొకరు గౌరవించుకోవాలి. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కామెంట్స్లో కరెక్ట్ అని రాయండి. మరియు ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.